ఉమ్, ఏమిటీడు ఎంత ఉదయాన్ని వెళ్ళిపోతున్నాడు? ఆ? ఈరోజు ఫ్రెండ్స్తో బాగా ఆడుకోవాలి, ఎందుకంటే రేపొద్దు నుంచి స్కూల్స్ తీసేస్తారు కదా. ఉమ్, టైం ఎంత అవుతుంది? ఆ, ఉదయం 6 గంటలు అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? ఏంటి విజయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఎంత పొద్దున్నా? ఫ్రెండ్స్తో ఆడుకుంటానికి వెళ్తున్నాను. ఆడుకోవటానికి వెళ్తున్నావా? అవును డాడీ. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్నావా? అది ప్రార్థన చేసుకోలేదు. అయినా డాడీ, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలా ఏంటి? ఆ, ఎంత మాట అన్నావు? ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని అడుగుతున్నావా? నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు సండే స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటుంది ఇదేనా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా. ఇంత నిర్లక్ష్యం ఏమిటి? కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ చరణంలో ఏమని వ్రాయబడి ఉంది? అది చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున ఒక దుర్గాన్ని స్థాపిస్తానని వ్రాయబడి ఉంది కదా. ఉదయాన్నే ప్రార్థన చేయకుండా ఆటలాడడానికి వెళ్తున్నావా? నీకు అసలు భయం అనేదే లేదు. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా విలువైనది. ఈ విలువైన ప్రార్థన జీవితం నీకు లేకపోతే నీ భవిష్యత్తు ఏమవుతుంది? చూడమ్మా విజయ్, నేను చెప్తున్న మాటలు నువ్వు జాగ్రత్తగా విను. నీ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు నన్ను దీవించడానికి కారణం ఏమిటో తెలుసా? నేను ప్రార్థన విషయంలో ఆసక్తిగా ఉన్నాను. అందుకనే నేను అనుదినం ప్రార్థన చేయాలని హెచ్చరిస్తున్నాను. బైబిల్లో ఒక విలువైన మాట వ్రాయబడి ఉంది. అయ్యో, ఏంటది? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని వ్రాయబడి ఉంది కదా. మెలకు కలిగి అంటే అనుదినము ప్రార్థన చేయమని అర్థం. నీలాంటి పిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. వెళ్ళు, ఇప్పటికైనా వెళ్ళి ప్రార్థన చేయి. నన్ను క్షమించండి డాడీ, నేను ప్రార్థన ఖచ్చితంగా చేసుకుంటాను. నన్ను క్షమించండి. పడిన పశ్చాత్తాపం చాలు, వెళ్ళి ప్రార్థన చేసుకో. వెళ్ళు డాడీ, ఇప్పుడే వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. సరే సరే, వెరీ గుడ్, వెళ్ళు. ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోకుండా బయటికి రావడం నాదే తప్పు. యేసయ్య, నన్ను క్షమించండి. నేను ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాను. నన్ను మన్నించండి తండ్రి. నేను చదువుతున్న చదువులో నాకు సహాయం చేయండి. నా తల్లిదండ్రులు ఎదుట, సమాజం ఎదుట మంచి పేరు తెచ్చుకోవాలి. నన్ను క్షమించండి తండ్రి. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రార్థన చేశారా? అనుదినము ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఎంతమంది ఈరోజు ప్రార్థన చేశారో కామెంట్ చేయండి.